whole experience లో what has been the worst food that you have seen that is very bad for the body అయినా కూడా పడి తింటారు? అంటే ఉదాహరణకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు అనేవి ఇప్పుడు నాట్ గుడ్ అని అందరికీ తెలుసు ఇప్పుడు థియరిటికల్. అలా బిర్యానీ ఒకటి ఉంది, అలాగా మనకి బార్బెక్యూలు ఉన్నాయి. అంటే మీ దృష్టిలో అసలు బాడీకి చాలా చేటు చేస్తుంది బాబు, ఎందుకు తింటారు మీరు అనే ఫుడ్స్ ఏంటి? బార్బెక్యూ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ చేస్తుంటారు, బ్లాక్ నల్లగా అయిపోయి క్యారీడ్ ఎగ్దమ్. వీటిల్లో క్యాన్సర్ యొక్క లక్షణాలు వచ్చేటువంటి ఉంటాయి. అయితే సార్ ఇప్పుడు అఫ్ కోర్స్ మీరు వాళ్ళ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ వల్ల మేము ఎక్కువ డీటెయిల్స్ వాళ్ళ గురించి అడగం. ఇప్పుడు వచ్చిన పేషెంట్ మీరు ఎవరైతే ఆపరేట్ చేశారో నయం అయిపోతుందా సార్ పూర్తిగా? అంటే అర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి యూజువల్ గా సర్జరీ ఎప్పుడు చేస్తాం బ్రెస్ట్ క్యాన్సర్ లో? అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడే చేస్తాం, స్టేజ్ 1 ఆర్ అర్ధమో స్టేజ్ 2 లో ఉన్నప్పుడు. సో కనుక అర్లీ స్టేజ్ లో ఉంటే క్యాన్సర్ పూర్తిగా నయం చేయవచ్చు. మోర్ దాన్ 90% ఆఫ్ క్యాన్సర్స్ కెన్ బి క్యూర్డ్ ఇఫ్ ఇన్ అర్లీ స్టేజ్. 100% దేనికి మనం మాట్లాడడం, లెట్స్ బి ప్రాక్టికల్. అంతే కదా సార్. సో అలాగని చెప్పి ఇప్పుడు మరి అర్లీ స్టేజ్ లో కూడా అందరికి ఒకేలాగా జవాబు బిహేవ్ చేయదు. కొంతమంది అర్లీ స్టేజ్ లో ఉన్నాము మాకేదో రిజల్ట్ బాగా రోజు చెప్పి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు యంగ్ పేషెంట్ లో కొంతమందిలో హార్మోన్ రిసెప్టార్స్ అని ఉంటుంది, ఈస్ట్రోజన్ రిసెప్టార్స్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్, తర్వాత హార్టోన్యూ, ఇంకొకటి ఫోర్త్ ఫ్యాక్టర్ KS61 అని ఉంటుంది, అంటే ఈ KS67. సో ఈ 4 ఫ్యాక్టర్స్ నెగిటివ్ ఉన్న వాళ్ళు లేకపోతే KS60 హై ఇండెక్స్ ఉన్న వాళ్ళలో డిసీజ్ చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాం. సో వాళ్ళకి మన ట్రీట్మెంట్ కూడా కీమో గానీ ఇమ్యూనోథెరపీ కానీ కూడా అగ్రెసివ్ ఇవ్వాల్సి వస్తుంది. సో అంటే అవుట్కమ్స్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఇది వరకు ఒకటి స్టేజ్ మీద చెప్పేవాళ్ళం, ఇప్పుడు స్టేజ్ కాకుండా ఇక జబ్బు యొక్క పొగురు ఎట్లా ఉంది. ఇప్పుడు కోవిడ్ లో మనం చూస్తాం కదండి, ఇప్పుడు వేవ్ 1 ఒక టైప్ ఉంది, వేవ్ 2 ఒక టైప్ ఉంది, తర్వాత వచ్చే వేవ్స్ అంతా కూడా దానికి పొగరు తక్కువగా ఉంది ఆ వైరస్. అవునవును. సో అట్లనే ఇప్పుడు ఈచ్ టైప్ ఒకే బ్రెస్ట్ క్యాన్సర్ అందరిలో ఒకేలాగా బిహేవ్ చేయదు, పొగరు వచ్చే ఎక్కువ అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏ జీన్స్ వాళ్ళ మార్పు వచ్చినాయి అనే దాన్ని బట్టి అగ్రెసివ్నెస్ అనేది ఉంటుంది. సో ఇంత మెడికల్ టెక్నాలజీ మధ్య వన్ గుడ్ థింగ్ ఇస్ క్యాన్సర్ నయం అవుతోంది చాలా మందికి, కానీ ఇంకోవైపు సవాళ్ళు అయితే విసురుతోంది. అది మ్యూటేట్ అవుతున్న డిసీజ్ అంటే రాపిడ్ గా ఇవాల్వ్ అవుతుంది. యంగ్ పేషెంట్స్ లో ఎప్పుడు కూడా అగ్రెసివ్ డిసీజ్ అని గుర్తుపెట్టుకోవాలి. యూజువల్ గా యంగ్ పేషెంట్స్ వస్తే అగ్రెసివ్, ఏ క్యాన్సర్ అయినా ఫర్ దట్ మ్యాటర్, ఇప్పుడు 20s 30s లేక 40s లో ఉంది అంటే అది జన్యుపరంగా ఎక్కువ మార్పు జరిగినట్టు అర్థం. సార్ క్యాన్సర్ అంటే చాలా డెవస్టేట్ అయిపోతారు కదా ఫ్యామిలీస్. సో ఎలా, హౌ డు దే అంటే కమ్ టు యూ అండ్ మీరు ఎలా కోప్ చేస్తారు, ఎలా డీల్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది వచ్చినాక ఏం చెప్తారంటే డయాగ్నోసిస్ చెప్పొద్దు, ఆ వర్డ్ చెప్పొద్దు, చెప్తే కృంగిపోతారు, కూలిపోతారు, చెప్పొద్దు. ఎవరు చెప్తారు? ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. సో అంటే వాళ్ళు నన్ను ఎలా చూస్తారంటే నేను ఏదో డెత్ సెంటెన్స్ ఇస్తున్నాను వాళ్ళకి, ఇంతకాలం ఉంటారు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ తో వాళ్ళు నా ముఖం చూస్తూ ఉంటారు. సో అంటే ఇది రియలీ పెయిన్ఫుల్. ప్రతిరోజు కూడా వాళ్ళు ఇంకెంతకాలం ఉంటుంది, లైఫ్ ఎంత అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా? ఎగ్జాక్ట్ గా మనం చెప్పగలమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని జబ్బులు ఒకేలాగా బిహేవ్ చేయవు. ఒక ఓవరాల్ ట్రెండ్ బట్టి మనం ఒక గెస్ చెప్తాం తప్ప ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ క్వాంటిఫై సంబడీస్ లైఫ్ కదండి. సో అంటే ఇట్ ఈస్ రియలీ ఇన్ ఏ వే పెయిన్ఫుల్. ఎందుకంటే 80% ఇప్పుడు కూడా లేట్ స్టేజ్ లో మన దగ్గరకు వస్తున్నారు కదా. అంటే మెజారిటీ వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. అవునవును, బ్యాడ్ న్యూస్. అంటే మీరు స్టేజ్ 3, 4 లో ఉన్నారు. సో మీ సర్వైవల్ రేట్స్ 5 years సర్వైవల్ రేట్స్ లెస్ దాన్ 60%, 50%. స్టేజ్ 4 ఉంటే 5 years క్యూర్ అవ్వదు, లైఫ్ స్పాన్ పొడిగిస్తున్నామని చెప్తాం. 1 year 2 years లేదా కొంతమంది 6 months. ఆ టైంలో ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి సార్? అసలు చాలా ఎమోషనల్ అండి. డెఫినెట్ గా ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అంటే క్యాన్సర్ లో ఒకటి ఏంటంటే పేషెంట్ తో పాటు ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అవుతుంది. బోత్ ఎమోషనల్లీ, ఫైనాన్షియల్ గా కానీ, సోషల్ గా కానీ, మొత్తం ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అసలు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా నేను విన్నది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అంటే సర్జరీ అంటే దెబ్బతో అయిపోతుంది, బట్ ఆ తర్వాత కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా డ్రైన్ అవుట్ అయిపోతారు కదా సార్. డెఫినెట్ గా అంటే ఐ వోంట్ సే క్యాన్సర్ ట్రీట్మెంట్ జర్నీ సింపుల్ నేను చెప్పను కానీ, బట్ గత 10 ఏళ్లలో క్రితానికి ఇప్పటికి చూస్తే మార్పులు బాగా వచ్చాయి. బట్ ఈవెన్ దెన్ ఇది రాకుండా చూసుకుంటాం అంత ఉత్తమమైనది ఏది లేదు అని మనం గ్రహించుకోవాలని. ఇప్పుడు మీరు ఇందాక ఫుడ్ గురించి మాట్లాడుతుంటే అదే అంటున్నాను. ఇప్పుడు ఫుడ్ జాగ్రత్తలు ఒక 2-3 decades తర్వాత కూడా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఏదో ఇప్పుడు ఈ సంవత్సరం బాగా ఎక్కువ నాన్ వెజ్ తిన్నాను, రకరకాల డిఫరెంట్ ప్రాసెస్ ఫుడ్ తిన్నాను, వెంటనే వచ్చేది అది. సో ద ఎఫెక్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఉంటుంది కనుక మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మన హెల్త్ మీద చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ ఒకటే కాదు, మరి ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, అంటే అఫ్ కోర్స్ హ్యాబిట్స్ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు, ఇది స్మోకింగ్ గురించి కానీ, మద్యపానం కూడా ఇటీవల చూడండి స్మోకింగ్ కొంతవరకు తగ్గిందేమో, కానీ ఆల్కహాల్ మరి మోతాదు బాగా పెరిగింది. సో ఆల్కహాల్ వల్ల డైరెక్ట్ గా క్యాన్సర్ వస్తుందని మనకి చాలా క్యాన్సర్స్ అండి, ఒకటి కాదు, ప్రూవన్. అయ్యో ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇట్ కెన్ బి స్టమక్ క్యాన్సర్ కానీ, ఈసోఫేస్ క్యాన్సర్ కానీ, కిడ్నీ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, యూరినరీ బ్లాడర్ కానీ, మల్టిపల్. అండ్ విత్ స్మోకింగ్ రిస్క్ ఉన్నప్పుడు ఇంకా రిస్క్ పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు ఇంకా సరే ఆల్కహాల్ తో పాటు న్యాచురల్ అదర్ హ్యాబిట్స్ అన్ని, స్లీప్ ప్యాటర్న్స్ మారిపోతాయి. స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ డైరెక్ట్ గా క్యాన్సర్ కారణం నేను చెప్పను కానీ ఇండైరెక్ట్ గా కారణం అవుతుంది. ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, అలవాట్లకు బానిసలు అవుతారు. అవును.
సో దానివల్ల అంటే ఇట్స్ మల్టీఫోల్డ్ ఎఫెక్ట్ అనమాట. డైరెక్ట్ గా స్ట్రెస్ క్యాన్సర్ కారణం అని చెప్పి ఎవరు ప్రూవ్ చేయడం కష్టం ఇది. అవునవును, అంతే అదే అడుగుతారు అందరూ. ఏంటి ఎలా చెప్పు, స్ట్రెస్ లేదా, అందరి జీవితంలో స్ట్రెస్ ఉంది కదా, బట్ అది కార్టిసాల్ రిలీజ్ అయ్యి ఇద్దరు సరిగ్గా టోటల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవటము, దాని ద్వారా ఏంటి ఇప్పుడు దాన్ని అధిగమించడానికి మనకు ఉన్న వేరే అలవాట్లు ఉంటాయి కదా. సో ఓవరాల్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటే కాకుండా మరి ఆల్కహాల్ కానీ లేకుంటే స్మోకింగ్ కానీ ఇట్లా ఇవి కూడా వస్తున్నాయి, ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి. అవును, దాని వల్ల వచ్చే ఇతరత్ర వ్యసనాలు, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటారు ఆల్కహాల్ తాగే వాళ్ళందరూ కూడా. సో ఇదంతా ఒక అంటే ఇది వరకు లేనంతగా ఇప్పుడు ఎంఫసిస్ బాగా ఫుడ్ మీద కనిపిస్తుంది. ఒక చైన్ రియాక్షన్ ఇది. సో అంటే డెఫినెట్ గా మరి సమతుల్యమైన ఆహారము తీసుకోవడం అనేది మనం పిల్లలకు కూడా నేర్పించాలి ఇప్పటి నుంచి. మన పిల్లలకి ఏంటి కూర్చోగానే బటన్ నొక్కితే వస్తుంది మనకి ఇప్పుడు స్విగ్గీలు జొమాటోలు. అంటే ఎంత ప్రాసెస్ రెడీ ఫుడ్ లేకుంటే ఇప్పుడు క్యానడ్ ఫుడ్ మనం అలవాటు పడిపోయినాం, క్యానడ్ ఫుడ్ అలవాటు పడిపోయినాం. సో ప్యాకేజ్డ్ ప్రిజర్వేటివ్స్ వీటన్నిటితో ఉన్న ఫుడ్ కన్నా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం ఎంత మంచిది. సో ఇప్పుడు మరి సార్ మామూలుగా ఈ క్యాన్సర్ వెంటనే సిమ్టమ్స్ కనిపించవు కానీ కొంచెం బ్లడ్ విజన్ ఉండడం, కొంచెం నీరసంగా ఉండడం, ఇలాంటివి ఏమైనా చెప్పచ్చా? కొంచెం ఏదో తేడా కొడుతుంది, ఏదో ఇబ్బందిగా ఉంది అని. సిమ్టమ్స్ ఎలాగుంటాయి అన్ని తెలుసుకునే బదులుగా నాకు ఏదో తేడాగా ఉంది అంటే, తేడా అంటే చూడు ఒకసారి ఏదో బ్లరింగ్ అనిపించడమో ఒకసారి నీరసం అందరికీ అనిపిస్తుంటుంది, అంతే కదా. ఒకరోజు ఏదైనా ఎక్కువ పని చేస్తే నీరసం అనిపిస్తుంది. అంటే ఇటీవల కొత్త మార్పులు వచ్చాయి, మీ శరీరం మీతో మాట్లాడుతుంది ఆల్ ఈజ్ నాట్ వెల్, ఏదో సంథింగ్ తేడా ఉంది అని అనిపిస్తుంది. అదేంటి 2-3 వారాల కన్నా ఎక్కువగా సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దెన్ యూ షుడ్ నాట్ ఇగ్నోర్ అండ్ ఇమీడియట్లీ గో ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ కైండ్స్. ఎందుకంటే ఇప్పుడు కొంతవరకు వచ్చారు, కొంత అవగాహన ఉన్న వాళ్ళందరూ ఈ టెస్ట్లు అయితే చేంజ్ చేసుకుంటున్నారు. కోవిడ్ తర్వాత కొంచెం షిఫ్ట్ అయితే ఉందండి, హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది. అవును, ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, కొంచెం లైఫ్ స్టైల్లో ఎస్పెషల్లీ ఫుడ్ లో కూడా కొంతవరకు ఐ వాంట్ సే స్టిల్ అది ఏదో పెద్ద మార్పు వచ్చేది అనుకోను ఇంకా స్టిల్, బట్ ఒక ట్రెండ్ అయితే కనబడతా ఉంది. పీపుల్ ఆర్ యాక్చువల్లీ మోర్ నౌ కాన్షియస్ అబౌట్ దర్ హెల్త్. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు కంబాట్ అడల్టరేషన్? ఉదాహరణకి మనకు అన్నిట్లో పసుపు పొడి, పసుపు ఎవరు బ్యాడ్ అనుకోరు. ఇన్ఫాక్ట్ పసుపు ఒక 1/2 టీ స్పూన్ పసుపు రోజు నీళ్ళలో వేసి తాగితే దానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయని కూడా చెప్తాం. బట్ అది కల్తీ పసుపు అనుకోండి, ఉన్నది పోయి దాని పేరు అంటే అసలు కూడా ఇదవుతుందని చెప్పి. సో ఎలా, హౌ డు యూ, ఇస్ దేర్ ఎనీ అంటే ఏమైనా మ్యాజిక్ పిల్ ఉందా, లేకపోతే ఫలానా తాగితే నీకు డీటాక్స్ అయిపోతావు అని చెప్పచ్చా? లేదండి, అంటే దీనికి స్ట్రిక్ట్ రెగ్యులేటరీ కంట్రోల్స్ ఉంటే ఓన్లీ సొల్యూషన్. బికాజ్ అప్పుడప్పుడు MDH మసాలాల్లో కూడా వచ్చింది సార్, బ్లడ్ ఇంకా ఏదో ఉన్నాయని చెప్పి ప్రిజర్వేటివ్స్. అవును, బ్యాన్ చేశారని చెప్పి కూడా మనం విన్నాము. సో అంటే ఇది మనకి వీటికి యాంటీడోట్స్ ఏం లేవు. ఇవి లేకుండా చూసుకోవాలంటే మనకి రెగ్యులేటరీ సిస్టమ్, గవర్నమెంట్స్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి తప్ప. అంటే వీ నీడ్ టు, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మనం జాగ్రత్త పడాలి. అయినంత వరకు ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడం, ఎంత నేచురల్ ఫుడ్ ఉంటే అంత తీసుకోవడం మంచిది. ఆకుకూరలు కానివ్వండి, లేకుంటే వాట్ ఎవర్, ఇందాక మనం బ్రోకోలీ, క్యాబేజ్ వీటి గురించి మాట్లాడుకున్నాం. వీటన్నిటిలోనూ కూడా క్యాన్సర్ ని నివారించదగ్గ ఏదో ఒక పదార్థం ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ టీ గురించి చూడండి, కెటాచిన్స్ అని చెప్పి ఒక పదార్థం వాళ్ళు జపాన్ లో ప్రూవ్ చేశారు. వాళ్ళు ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఎక్కడైతే గ్రీన్ టీ ఎక్కువ తాగుతారో వాళ్ళలో స్టమక్ క్యాన్సర్ సంఖ్య తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇట్స్ ప్రూవెన్. ఇట్స్ గుడ్ గ్రీన్ టీ తాగితే మంచిది. అయితే ప్రాసెస్ ఫుడ్ గురించి కూడా మీరు చూస్తే ఇప్పుడు ఫ్రాన్స్ లోనే ఎక్కడ ఒక స్టడీ చేశారు. అక్కడ ఏంటి 10% ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్ తీసుకున్న వాళ్ళలో ఆల్మోస్ట్ 12% క్యాన్సర్ రిస్క్ పెరుగుతా ఉంది. అంటే కోరిలేషన్ అనేది ఏదో యాక్సిడెంటల్ గా చెప్పడం కాదు, విత్ ఎవిడెన్స్ వేర్ అబౌట్. సార్